ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి నిర్వహించడానికి జిల్లాల వారీగా ఉన్న ఖాళీ వివరాలు పంపించాలని చెప్పి 2 నెలల కిందట మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు మన జిల్లా అధికారులను కోరింది. సో 2014 నుంచి 2020 వరకు ఉపాధ్యాయ పదవి విరమణలతో ఏర్పడే ఖాళీలను గుర్తించి ఆ మేరకు జాబితాను తయారు చేయాలని కూడా సూచించారు. సో మనకు ఒక్కొక్కటిగా వివరాలు అనేవి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాకు సంబంధించి ఖాళీ వివరాలు మనకు 25 నవంబర్ 2015 మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, 2014 నుంచి 2020 వరకు గుర్తించిన ఖాళీల్లో 2017 అక్టోబర్ 30 లోపే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని కేటగిరీలు కలిపి విశాఖ జిల్లాలో 637 పోస్టులు ఖాళీలు ఉంటే అందులో 292 పోస్టులు కేవలం ఎస్జిటిలో ఉన్నాయి. ఈ 3 ఏళ్ల ఖాళీలో 260 ఎస్జిటి పోస్టులు కాగా 8 పాఠశాల సహాయక పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్వి బ్యాక్లాగ్ చెందినవి కావడం విశేషం. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2017 సెప్టెంబర్ 1 నుంచి 2020 మే 31 లోపు ఏర్పడే ఖాళీలు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాను ఇప్పటికే పాఠశాల విద్యాశాఖకు పంపించి ఆమోద ముద్ర వేయించారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి చూసినట్లయితే మనకు 637 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయంట. అందులో మరలా చూసుకున్నట్టు 292 పోస్టులు కేవలం ఎస్జిటిలో ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, బ్యాక్లాగ్ పోస్టులు కూడా మనకి కలుపుకొని ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే 755 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా అందులో 268 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా మనకు 2020 వరకు పోస్టుల పరంగా చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 31 నాటికి స్కూల్ అసిస్టెంట్ 68, భాషా పండితులు 1, ఎస్జిటి 292 ఉన్నాయి. 2018 మే 31 నాటికి పాఠశాల సహాయకులు 6, భాషా పండితులు 0, ఎస్జిటిలు 6 ఉన్నాయి. 2019 మే 31 విషయానికి వస్తే పాఠశాల సహాయకులు 20, భాషా పండితులు 0, ఎస్జిటిలు 24 ఉన్నాయి. 2020 మే 31కి పాఠశాల సహాయకులు 23, భాషా పండితులు 0, ఎస్జిటిలు 39 ఉన్నాయి. జిల్లాలో మనకు 2020 వరకు గుర్తించిన ఉపాధ్యాయ పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, పాఠశాల సహాయకులు అంటే స్కూల్ అసిస్టెంట్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకనే మనకి బీఈడి ఎవరో చదివారో సో వారైతే నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. 2014 నుంచి 2020 వరకు గణితంలో 5 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఆ 5 పోస్టులో కూడా మళ్ళీ 3 అనేవి బ్యాక్లాగ్తో నింపాల్సి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో 2 ఉన్నాయి, జీవశాస్త్రంలో 16, సాంఘిక శాస్త్రంలో 37, తెలుగులో 25, హిందీలో 12, ఇంగ్లీష్లో 3 ఉన్నాయి. సో ఇది ఈ యొక్క విశాఖ జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు. సో వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే మనకి జాబ్ అయితే సంపాదించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విశాఖ జిల్లాకి మనకు అత్యధికంగా ఆ పోస్టులో జాబితాలో చూసుకున్నది 2వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా జిల్లాల పరంగా ఏదైనా సరే ఖాళీలు కనుక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. డిఎస్సి సంబంధించిన చాలా వరకు మెటీరియల్ పర్పస్ వీడియోస్, అదేవిధంగా మంచి ఫ్రీ మెటీరియల్ అందించే వెబ్సైట్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అనేవి ఏమైనా వస్తే తప్పకుండా అప్పుడే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో అంతా తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.